హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా బాగుంటుంది కూడా. సో సింపుల్గా మన భాషలో మాట్లాడుకునే విధంగా మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా 30 ఎలిమెంట్స్ ఆఫ్ అటామిక్ మాసెస్ అనేవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయే కెమిస్ట్రీ క్లాసెస్ అన్నీ కూడా స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్కి సంబంధించి ఉంటాయి. సో కాబట్టి మీరు అటామిక్ మాసెస్ అనేవి 30 వరకు అటామిక్ నెంబర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అటామిక్ నెంబర్ అండ్ అలాగే దీని యొక్క అటామిక్ మాస్. యాక్చువల్గా అటామిక్ మాస్ అనేది మనం రౌండ్ ఫిగర్ మనం చదువుతూ ఉంటాము. సో అది మీరు యూనివర్సల్గా దాన్నే అందరూ ఫాలో అయిపోతూ ఉంటారు. సో మనం లేదు అడ్వాన్స్డ్ కెమిస్ట్రీలో అనుకుంటే డెప్త్ వెళ్ళాలనుకుంటే మీకు అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉంటాయి 1.001 అని. సో ఆ విధంగా డెసిమల్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో అయితే ఫస్ట్ మనం 1 to 20 వరకు అటామిక్ మాసెస్ సింపుల్గా అసలు ఏ బట్టి పట్టకుండా ఏ బై హార్టింగ్ లేకుండా సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మరి ఇంక సుత్తి లేకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మ్యాటర్లోకి వెళ్ళిపోయి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. సో అటామిక్ మాసెస్ అనేవి కెమిస్ట్రీలో డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి ఇది. కావాలంటే మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి, కెమిస్ట్రీలో మన క్వశ్చన్ అడిగాడంటే అటామిక్ మాసెస్ రిలేటెడ్గా ఉంటుంది. ఓకేనా? సో అది కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే ఫస్ట్ 1 to 20 అని చెప్పాను కదా. సో ఇక్కడ 1 to 20లో 1, 4, 7 తర్వాత ఈ యొక్క 17, 18 ఈ ఎలిమెంట్స్ మాత్రం స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. అంటే స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏం లేదు, వాటి యొక్క వాల్యూస్ నేను చెప్పిన దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే వాటిని గుర్తుపెట్టుకోవడానికి మనం లైన్గా రాసుకుంటాం. సో వీటి యొక్క వాల్యూస్ స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ యొక్క స్పెషల్ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అన్నమాట. మిగతావన్నీ కూడా సేమ్ నేను చెప్పిన మెథడే మీరు ఫాలో అయిపోవచ్చు. సో ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసరికి మీకు 1 to 20 ఎలిమెంట్స్ వితౌట్ లెర్నింగ్, వితౌట్ బై హార్టింగ్ మీరు చెప్పేస్తారు. చూడండి, నాది పూచి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పాను కదా. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి? హైడ్రోజన్, తర్వాత బెరిలియం, తర్వాత నైట్రోజన్, తర్వాత ఇంకెవరు? క్లోరిన్, తర్వాత ఆర్గాన్. వీటికి స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందని చెప్పాను. సో ఎందుకు సార్ వీటికి స్పెషల్ క్యారెక్టర్ ఉంటుందంటే ముందు మనం ట్రిక్ ఏంటో చూద్దాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక ఈవెన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తారంటే డబల్ చేసేయండి. దీన్ని ఏం చేస్తారు? డబల్ చేస్తారు. అంటే ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది, 2ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇప్పుడు నాకు 6 వచ్చింది, 6ని డబల్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 12 వస్తుంది. అంతేనా? సో అది మాట. సో ఈవెన్ నెంబర్ ఉంటే డబల్ చేయాలి. అది ఒకవేళ ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఆడ్ నెంబర్ ఉంటే దీన్ని డబల్ చేసి +1 యాడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ నెంబర్ ఉంటే డబల్ చేస్తే సరిపోతుంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని డబల్ చేసి +1 చేయాలి. సో ఇది మెథడ్ మాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏం చెప్పాను? స్పెషల్ క్యారెక్టర్ కదా. ఇతని కోసం మనం తర్వాత మాట్లాడదాం. సో ఇతను స్పెషల్ క్యారెక్టర్. ఇప్పుడు 2 ఉంది, 2 ఈవెన్ నెంబర్ కదా. సో 2ని డబల్ చేస్తే ఎంత? 4. కాబట్టి అటామిక్ మాస్ ఆఫ్ హీలియం ఏమవుతుంది? 2 కదా అటామిక్ నెంబరు. సో దాని యొక్క అటామిక్ మాస్ ఏమవుతుంది అంటే 4 అవుతుంది. చూసారా? ఈవెన్ నెంబర్ కాబట్టి డబల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 3 ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది? సో మనం వేరే కలర్ తీసుకుందాం, స్పెషల్ క్యారెక్టర్ రెడ్ వాడదాం. సో ఇక్కడ 3 ఉంది. సో ఇప్పుడు 3 ఉంది కాబట్టి 3 ఏంటి? ఇక్కడ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఉంటే ఏం చెప్పాను? డబల్ చేసి +1 చేయాలని చెప్పాను. అంటే 3 into 2 ఎంత? 6. 6 + 1 ఎంత? 7. సో చూసారా 7. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. అంటే మీకు ఏం తెలియాలి? జస్ట్ మీరు అటామిక్ నెంబర్ 1 to 30 ఏంటో తెలిస్తే చాలు. అటామిక్ మాస్ మీరు చదవాల్సిన అవసరం లేదు, ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంది, మళ్ళీ 4 అనే ఈ సార్ గారు స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట. సో నెక్స్ట్ 5 ఉంది. సో ఇప్పుడు 5 అనేది ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ కదా. సో ఆడ్ నెంబర్ అంటే మనం ఏం చేస్తాం? ఈ 5 అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు దీన్ని ఇంటూ 2 +1 చేయాలి. అంటే 5 2s are 10, 10 + 1 11. చూడండి ఇక్కడ 11 ఉంది, సింపుల్. ఓకేనా? సో నెక్స్ట్ కార్బన్ చూడండి, కార్బన్ ఏముంది? 6 అంటే ఏంటి? ఇక్కడ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ని జస్ట్ డబల్ చేస్తే సరిపోతుంది. అంటే 6 into 2 12. అంటే 6 + 6 చేసినా ఎలా చేసినా పర్వాలేదు. మళ్ళీ నైట్రోజన్ గారు మనకి ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అవుతారు.
తర్వాత ఆక్సిజన్ 8 ఉంది. సో ఆక్సిజన్ ఎంత ఉంది? 8 ఉంది. సో 8ని డబల్ చేస్తే ఎంత? 16. ఓకేనా? సో తర్వాత ఫ్లోరిన్ 9 ఉంది. 9ని డబల్ చేస్తే మనకి 18 వస్తుంది. 18 + 1 చేస్తే 19 వస్తుంది. ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కదా, సో అది నేను 10 సార్లు రాయలేను కదా. సో ఇంక మీరు ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి 10 ఉంది. 10 ఈవెన్ నెంబర్. చూడండి డబల్ చేస్తే 20. సో ఇప్పుడు 11 ఆడ్ నెంబర్. డబల్ చేసి +1 చేయాలి. డబల్ చేస్తే 22, +1 చేస్తే 23. చూసారా, చాలా అంటే చాలా ఈజీ. సో 12 ఉంది. 12ని డబల్ చేస్తే 24. ఓకే. సో తర్వాత చూడండి 13 ఉంది. 13 అల్యూమినియం AL. సో 27. చూసారా, 26 + 1 27 కదా. 13ని డబల్ చేస్తే 26, +1 చేస్తే 27 అవుతుంది. ఇక్కడ చూడండి 14 ఈవెన్ నెంబర్. డైరెక్ట్గా డబల్ చేస్తే 28. ఓకేనా? ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ 15ని డబల్ చేస్తే 30, 30 + 1 31. ఓకేనా? సో చూడండి నెక్స్ట్ 16 ఈవెన్ నెంబర్. డైరెక్ట్గా డబల్ చేస్తే 32. మళ్ళీ ఈ 2 స్పెషల్ క్యారెక్టర్ ఉంటాయి. సో వీటి కోసం మనం మాట్లాడుకుంటాం. సో తర్వాత 19 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. డబల్ చేసి +1 చేస్తే 39 వస్తుంది. అలాగే 20 ఈవెన్ నెంబర్. 20ని డబల్ చేస్తే 40 వచ్చింది. ఓకేనా? 40 వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఒకటే కాన్సెప్ట్ అన్నమాట. ఈజీగా మనం చెప్పవచ్చు. కానీ ఇక్కడ క్లోరిన్ వచ్చేసరికి 35.5 ఉంటుంది. ఆర్గాన్ వచ్చేసరికి 40 ఉంటుంది. అలాగే సో ఇక్కడ నైట్రోజన్ వచ్చేసరికి 7 కదా. ఎందుకు స్పెషల్ క్యారెక్టర్ అన్నాను అంటే ఇప్పుడు 7 ఆడ్ నెంబర్. 7ని డబల్ చేసి +1 చేస్తారు మీరు చెప్పిన ట్రిక్ ప్రకారంగా. కానీ ఇక్కడ ఏంటి, 7ని డబల్ చేస్తే 14 వస్తుంది. బట్ 14 అనేది ఇక్కడ మనం +1 యాడ్ చేయం, 14గానే చెప్తాం అన్నమాట. అలాగే ఇక్కడ బెరీలియం ఏంటి 4, డబల్ చేస్తే 8 రావాలి. కానీ ఇక్కడ మనం 9 వాడుతాం. అర్థమైందా? సో 9 వాడుతాం అన్నమాట. సో అందుకన్నమాట. ఇప్పుడు హైడ్రోజన్ 1 అంటే మళ్ళీ డబల్ చేస్తాం కదా, చెయ్యమాట. 1గానే ఉంటుంది ఇక్కడ అటామిక్ మాస్. అలాగే హీలియం కోసం మనం ఆల్రెడీ ఇది మామూలు ఇవ్వాలి, స్పెషల్ కాదు. ఓకేనా? సో ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ రాశాను. హే బెనీ అరకులో ఇప్పుడు అరకు అంటాం కదా, అరకులో. ఓకేనా? అరకులో అని గుర్తుపెట్టుకోండి. సో హే బెనీ అరకులో అలాగైనా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే హే బెన్ క్లేర్ ఏ బెన్ అండ్ క్లేర్ ఎక్కడున్నారు? హే బెన్ అండ్ క్లేర్ CLAR క్లేర్. ఓకేనా? అంటే ఇక్కడ హే అంటే హైడ్రోజన్, బి అంటే బెరీలియం, ఎన్ అంటే నైట్రోజన్ 14. యాక్చువల్గా అటామిక్ నెంబర్ అయితే నైట్రోజన్ 7, బెరీలియం మనకి 4 వస్తుంది. బట్ అటామిక్ నెంబర్ ఏమవుతుంది? 9 అవుతుంది. హైడ్రోజన్ 1గానే ఉంటుంది. ఆర్గాన్ మనకు వచ్చేసరికి ఇది యాక్చువల్గా అటామిక్ నెంబర్ 18 అయితే ఇది మనకి 40 అవుతుంది. క్లోరిన్ 17 అయితే మనకి అటామిక్ నెంబర్ వచ్చేసరికి 35.5 అవుతుంది అన్నమాట. సో ఇవి స్పెషల్ నెంబర్స్ ఉంటాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హే బెన్ అండ్ క్లేర్ ఇద్దరు ఎక్కడున్నారు? బెన్ అండ్ క్లేర్. ఓకేనా? బెన్ అంటే అబ్బాయి, క్లేర్ అంటే అమ్మాయి. అలాగనే గుర్తుపెట్టుకోండి. హే బెనీ అరకులో. ఓకేనా? సో మీ ఇష్టం, అంటే నేను సరదాగా రాశాను అవి. మీకు ఎలా నచ్చితే మీరు అలా ప్రిపేర్ అవుతారు. ఓకేనా? సో ఇలాగే ప్రిపేర్ అవ్వాలి, ఈ ట్రిక్కే ప్రిపేర్ అవ్వాలని నేను చెప్పను. ఇది నాకు నచ్చింది, కొంచెం బాగుంది కదా. హే బెన్ అండ్ క్లేర్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఈజీగా చెప్పచ్చు. వాటి యొక్క నెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది అండి 1 to 20 వరకు. అయితే 21 నుంచి గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్ ఏమీ లేదు, ఎక్కడా లేదు అసలు. కావాలంటే లేదు అంటే మనమే ట్రిక్ తయారు చేసుకోవాలి. సో ఎందుకు అంటే ఇక్కడ 21 నుంచి మనకి నెంబర్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే మెథడ్లో ఇప్పుడు 21 ఆడ్ నెంబర్ కదా సార్, 21ని డబల్ చేస్తే మనకి 42 వస్తుంది, +1 చేస్తే 43 వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 45 ఉంది. సో అవ్వదు, అలాగవ్వదు. సో నేనేం చెప్తున్నానంటే ఎలా గుర్తుపెట్టుకోమని చెప్తున్నానంటే 21 ఉన్నప్పుడు స్కాండియం కదా. సో 40 తర్వాత డైరెక్ట్గా 45 అని గుర్తుపెట్టుకోండి. 45 తర్వాత 46, 47 ఉండదు. 2 నెంబర్స్ గ్యాప్ వస్తుంది అన్నమాట. ఎంత వస్తుంది? 2 నెంబర్స్ గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 45 వచ్చింది కదా, అంటే 46, 47 ఉండదు, 48 ఉంటుంది. మీకు అర్థమైందా? 46, 47 ఉండదు, 48 ఉంటుంది. గ్యాప్ 2 ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎంత వచ్చింది? 48 వచ్చింది. తర్వాత మళ్ళీ 49, 50 ఉండదు, 51 ఉంటుంది. 51 ఉంటుంది. అలాగే 51 ఉంటుంది, 2 గ్యాప్ వస్తుంది అన్నమాట. 2 గ్యాప్ వస్తుంది ఇప్పుడు 50లోకి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనం టర్మ్లోకి వెళ్ళిపోయాం కదా, 40 సిరీస్ నుంచి 50 సిరీస్లోకి వెళ్ళాం కదా. ఈసారి 51, 52
2 నెంబర్లు వరుసగా వస్తాయి. ఈసారి ఏమవుతుంది 53, 54 2 గ్యాప్ వస్తుంది. మళ్ళీ సింపుల్ 51, 52 వస్తుంది, 2 గ్యాప్ వస్తుంది. మళ్ళీ 55, 56 వస్తుంది, మళ్ళీ 2 గ్యాప్ వస్తుంది. అప్పుడు మళ్ళీ 59 వస్తుంది. తర్వాత 60 రావాలి, కాకపోతే మళ్ళీ 59 వస్తుంది. సో ఇది మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. ఓకే, 59, 60 రావాలి కదా, అప్పుడు 59 వస్తుంది. సో ఆ 60 రావాలి కదా, అప్పుడు అలాగైతే అప్పుడే కదా 61, 62 కాకుండా 63 వస్తుంది. నెక్స్ట్ 63 తర్వాత 64 మనకి ఇక్కడ చూడండి, ఇది స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. తర్వాత 65 ఉంటుంది. అంటే నేను ఏదో సరదాగా చెప్తున్నాను మీకు అర్థం కావాలని. నేనైతే ఇలాగే గుర్తుపెట్టుకుంటాను. స్కాండియం నన్ను ఎవరైనా అడిగారంటే 40 తర్వాత 45 నెంబర్ ఒక్కటి గుర్తుపెట్టుకొని తర్వాత నెంబర్స్ అన్నీ కూడా 2 గ్యాప్ మాట. అంటే 50 వచ్చినంత వరకు. 45 వచ్చిందంటే నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది 48. 48 తర్వాత 2 గ్యాప్ తర్వాత ఎంత వస్తుంది 51. 51 వచ్చిందంటే ఇక్కడ నుంచి 50 సిరీస్లోకి వెళ్ళింది కాబట్టి వరుస నెంబర్లు వస్తాయి. 51, 52 2 గ్యాప్, 55, 56 2 గ్యాప్, 59, 59 తర్వాత 3 గ్యాప్. సో 63.2 గ్యాప్ వస్తుంది, 63.5 వస్తుంది స్పెషల్ క్యారెక్టర్, 65 వస్తుంది. సో లాస్ట్ నెంబర్ జింక్ వచ్చేసరికి ఎంత 65 అవుతుంది. సో అది మాట. సో అంటే మ్యాక్సిమం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇవి మాట. సో దీని లోపలికి వెళ్తే మనకి అటామిక్ నెంబర్స్ KLMN కోసం ఉంటాయి. ఇది నేను క్లాస్లో చెప్తాను టాపిక్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. స్కాండియం ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా. సో ఎందుకు ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఓకేనా. సో అది ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. అటామిక్ మాసెస్ ఆఫ్ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ మీరు అర్థమయ్యి మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మరికొన్ని ట్రిక్స్ అండ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.